నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, విక్రమాదిత్యుడితో అరుణోదయం అంటే ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన తర్వాత సూర్య ఉపాసన అనేది మీ నోటి ద్వారానే వినడం జరుగుతుంది సార్. ఆల్మోస్ట్ చాలా కాలం మా చిన్నప్పుడు ఎప్పుడో మా తాతగారు సూర్య నమస్కారాలు చేసేవారని, సూర్యుడిని ఆరాధించేవారని, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేవారని వినడమే నేను. ఎందుకు అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఉదయం సూర్యుడిని చూడడం కూడా మర్చిపోయిన కాలం ఏమో సార్ ఇది చెప్పాలి అంటే. ఈ ఫాస్ట్ కల్చర్లో ఆల్మోస్ట్ సూర్యోదయానికి ఎవరు పరుగులు వాళ్ళవే అన్నట్టున్నాయి. అసలు సూర్య ఉపాసనకున్న ప్రాముఖ్యత ఏంటి? సూర్యుని ఎందుకని ఆరాధించాలి? అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మనకు డబ్బులు వస్తాయి సార్, అంటే సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుందని తెలుసు. బట్ ఇంట్లోనే ఆదిత్య హృదయం చదివేసుకుంటూ, లేకపోతే వస్తూ ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ వచ్చేస్తాం మేము అందరం పరుగు పెట్టుకుంటూ. అలా కాకుండా స్పెసిఫిక్గా మీరు చెప్పినట్టు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడమే కానీ, లేకపోతే సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మీ మాటల ద్వారా తెలుసుకోవాలని సార్. నాకు ఫోన్ చేసావమ్మా, నాతో పరిచయం ఉంది, నాకు ఫోన్ చేసావు. ఏదో ఒక ఉపకారం చేస్తున్నదాన్ని, నీకు ఒక ఉపకారం, తద్వారా నాకు ఒక ఉపకారం, ఆకారం. అంటే మనం చేస్తున్నటువంటి పనికి ప్రత్యామ్నాయంగా మనకి చేకూరేటువంటి లబ్ధి. ఒక మనిషి ఉపకారం చేస్తే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటాం. ఉపకారం, ఆసన అంటే ఉపాసన చేయడం ద్వారా నన్ను పొగడడం ద్వారాను, లేకపోతే రెస్పెక్ట్ గౌరవం ఇవ్వడం ద్వారాను, నాతో మంచిగా మాట్లాడడం ద్వారా నువ్వు ఒక లబ్ధిని పొందుతావు కదా. ఎంతో ఏమండి, నేను ఇలాగా ఈ ఛానల్లో చేస్తున్నాను, నాకు కొంచెం మీరు కంటెంట్ ఇవ్వండి అనే మాట వందనంగా ఉంది కాబట్టి సరే అమ్మా, అవకాశాన్ని బట్టి చేసి పెడతా. ఒక మనిషి చేసేటువంటి సహాయం, ఇందులో స్వార్థం ఉంటుంది, ప్రయోజనం అనేది ఇద్దరికీ చేకూరుతుంది. ప్రథమంగా అవసరం నీకుంది కాబట్టి నువ్వు చూపించవు, నీ అవసరాన్ని తీర్చుకుంటూ నన్ను ప్రమోట్ చేస్తున్నావు, నన్ను వ్యక్తీకరింపజేస్తున్నావు. తద్వారా నాకు కూడా ప్రతిఫలం ఎంతో కొంత, ప్రతి మనిషికి కూడా, ప్రతిదానికి దేనికైనా సరే లబ్ధి అనేది ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా మనుషులుగా మాట్లాడుకున్నప్పుడు మనం అంటే మనుషులని కదమ్మా, ఒక కుక్క పిల్లని సాకాం, దగ్గర పెట్టుకున్నాం, అది నీతో పాటు ఉంటుంది. రేపొద్దుట ఎవరైనా వచ్చి నిన్ను అబ్యూస్ చేస్తున్నట్టు, నీ మీద ఏదన్నా దుశ్చర్య చేయబోయినప్పుడు దీనికి అర్థమవుతుంది, ఇదే తిరగబడుతుంది. ఎందుకంటే నువ్వు దాన్ని సాకావు, దానికి ఆహారాన్ని ఇచ్చావు, దాన్ని అన్ని కావాల్సినవన్నీ చూసుకున్నావు. అంటే నువ్వు అలా కేవలం చేతితో సాకడం వల్ల, అభిమానం చూపించడం వల్ల, ఆహారం పెట్టడం వల్ల నీ మీద ఏదో జరగరానిది ఏదో జరుగుతుంది, నీకేదైనా ఉపకారం చెయ్యాలి అని ఒక జీవి ఆలోచిస్తుంది. ప్రకృతిలో ఏదైనా అంతే. అంటే అపకారికు ఉపకారము నెపమన్నక చేయువాడు ధన్యుడు సుమతి అంటే ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినాయి. ఏదైతే మనకి అవసరం, అవతల వ్యక్తికి అనవసరం, మనకు ఉపయోగం, అవతల వ్యక్తికి నిరుపయోగం, ఇలా ఉంటాయి. ప్రతి దాంట్లోనూ స్వార్థం చూసుకుంటూ ఆ స్వార్థానికి కావలసిన శక్తిని మనం సముపార్జించుకోవాలి. ఇందులో భగవంతుడు ఇప్పుడు అందరూ మర్చిపోయారమ్మా. ఇప్పుడు అందరూ స్వార్థపరులమే. నాకేంటి, ఇది చేస్తే నాకేంటి, వారాహీమాతకి ఇది చేస్తే శత్రువుల్ని సంహరించేస్తుంది, పోయిన డబ్బులు వచ్చేస్తాయి, లేదా అయ్యి వచ్చేస్తాయి, అన్నీ లాభాపేక్ష. ముందు ఫస్ట్ ఆపేక్షని ఆపేసి ఆసన ద్వారా దగ్గరగా కూర్చోవడం ద్వారా అన్నీ వస్తాయి, చేకూరుతాయి. ఇందులో ప్రథమంగా మిగతావన్నీ అంటే ఇప్పుడు ఈ మధ్య వారాహి, బగలాముఖి ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇంతకు పూర్వం ఇవేమీ లేవు. ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 100 ఏళ్ల క్రితం ఒకటే ఒక ఆరాధన, ఎవరికి వాళ్ళు సొంతంగా కృతజ్ఞత తెలియజేయడం, ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్తా, కృతజ్ఞత. అలా కృతజ్ఞత తెలియచేయడమే. అంటే సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది, సూర్యుడిని ఆరాధిస్తే ఇంకోటి ఏదో వస్తుంది, ఇది ఎవరికి తెలియదు, ఎవరికి అవసరం లేదు కూడా. రాత్రి నిద్రపోయాం, ఉదయాన్నే నిద్ర లేచాం, లేవగలిగాం, దానికి కారకుడు ఎవరో ఉన్నాడు, వాడికి నమస్కారం. చిక్శక్తి రూపంలో ఆత్మస్వరూపుడై లోపల ఉన్నటువంటి వాడి పేరు సూర్యుడు.
చిచ్చక్తి రూపంలో అగ్ని రూపంలో లోపల మండుతూ ఉన్నాడు. అది ఆరిపోతే ఈ కాయం చితి మీద వెళ్ళిపోతుంది. ఇది లేచిందిగా అంటే లోపల ఉన్నవాడు ఉన్నాడు. అవును సార్. వాడే భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు లేడని వాదించినా అంటే నాస్తికులైన ఆస్తికులైన ఎవరైనా సరే లోపల ఒక శక్తి. అవును సార్. సెల్ ఫోన్ దీంట్లో ఏదో పని చేస్తుంది, ఛార్జింగ్ సాయంత్రం వరకు పని చేస్తుంది, డౌన్ అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ పెడుతుంటే కానీ ఆ ఛార్జింగ్ను బట్టి దీన్ని నడిపించేది ఏదో ఒక శక్తి ఉంది. మదర్ బోర్డు, ఐసీయూ, నెంబర్ ఆఫ్ ఇందులో అంటే ఏ ఒక్కటి పని చేయకపోయినా. అలాగే మన శరీరంలో కూడా 3 ఆత్మలు ఉంటాయి. ఈ 3 పర్ఫెక్ట్గా పని చేయకపోతే ఈ దేహానికి అర్థం ఉండదు. ఆ చివరిది ఏదైతే ఉందో అది పూర్తిగా ఆకాశంలో కలిసిపోతే అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సూర్యుడే. అంటే లోపల ఉన్నటువంటి ఆ చిచ్చక్తిని మనం భౌతికంగా కళ్ళతో దర్శిస్తున్నాం. ఆత్మ ఎలా ఉంటుంది? నీ ఆత్మ ఎలా ఉంటుందమ్మా? తెలియదు కదా సార్. తెలుస్తుంది. నువ్వు శుభ్రంగా సూర్యుడికి ఎదురుకుండా ఉదయిస్తున్నటువంటి బాలభానుడిని చూస్తూ తదేకంగా ఒక్కసారి నెమ్మదిగా అలా కళ్ళు మూసుకుంటే ఆ కనిపిస్తున్నటువంటి జ్యోతి ఏదైతే ఉందో అది లోపల ఉంది, అదే లోపల ఉంది. దానికి ప్రతీకగానే మనం ఇంట్లో దీపారాధన చేస్తాం. ఆ దీపంలో ఉన్న జ్యోతి, నీలో ఉన్న జ్యోతి, సూర్య మండలం ఉన్నటువంటి జ్యోతి ఒక్కటే. ఒత్తి తడిగా ఉంది, దీపం వెలగదు. నువ్వు సౌరి ఎంత గొప్ప దేశిన చిటపట్లాడుతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. అంతే కదా. అంటే ఆ సూర్యశక్తితో ఈ శక్తి దాంట్లో నిక్షిప్తం చేయబడింది. కట్టెలు ఉన్నాయి, ఎంత పెద్ద కట్టెలు ఉన్నాయి, ఎంత లావుగా ఉన్నా అందులో ఉండాల్సిన సూర్యశక్తి ఆరుదల అనేది లేకపోతే కట్టె మండదు. అందులో ఉన్నది కూడా సూర్యశక్తి. ఒక వారం 10 రోజులు సూర్యుడు రాలేదు, మనం ఎక్కడో వేసిన గొంగళి అక్కడ ఇలా కాళ్ళు చేతులు ఇలా ఏలాడేసుకుని ఎప్పుడు వస్తాడా సూర్యుడు అని చూస్తూ ఉంటాం. అంటే ప్రతిదానికి అనుసంధానం ఆయనే. అరుణోదయం మన జీవితాల్లో అరుణోదయం జరగాలి. ఆ అరుణోదయం అనేది జ్ఞానం అమ్మ. అరుణుడు అంటే ఆయనకి కాళ్ళు ఉండవు. సూర్యుడి యొక్క బ్రదర్ ఆయన అరుణుడు. అనూరుడు అంటాడు ఆయన్ని. అరుణుడు అనూరుడు అంటే కాళ్ళు మోకాళ్ళు వరకే ఉంటాయి, కింద కాళ్ళు ఉండవు. అంటే తల్లి కంగారు పడి బిడ్డను ముందే గుడ్డును ఓపెన్ చేసేస్తే ఇంకా అప్పటికి పూర్తిగా కాళ్ళు తయారవు. ఆయన బ్రదర్గా ఉండి రథాన్ని నడిపిస్తూ ఉంటాడు, సూర్య రథాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇదంతా మనం శక్తి మండలం విషయంలో మాట్లాడుకోవాలి. అంటే మీకు నెమ్మదిగా వివరిస్తాను. సూర్యమండలం అంతా కూడా శక్తే. ఆయన అంటే గుర్రం 7 గుర్రాలు రథం వేసుకుని వస్తున్నాడు, ఆ రథానికి 2 చక్రాలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మన భావన, కానీ ఇదంతా శక్తి స్వరూపం. ఆ శక్తి నడిపిస్తున్నటువంటి శక్తి మనలో ఉంది. అందుకని సూర్య ఉపాసన చేయడం ద్వారా ఆరోగ్యం 100% చేకూరుతుంది. అలాగే మనం అనుకునేటువంటి లక్ష్మీదేవి, మీరు అన్నారు ధనం కోసం లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవి అంటే ధనం కాదమ్మా, మన టార్గెట్ లక్ష్యము సాధిస్తే ఆవిడ మనల్ని వరిస్తుంది. ఇప్పుడు ఒక టార్గెట్, ఒక పని, విత్తనాలు చల్లాం అయిపోతుందా? పంట వచ్చేస్తుందా చేతికి? లేదు సార్. రోజు వెళ్ళి దానికి నీరు పెట్టాలి. అలాగే పంట ఎదుగుతుంది, దానికి కావాల్సిన సపరేలన్నీ చేస్తే 3 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది. దాన్ని అమ్మితే ధనం వస్తుంది. గింజల రూపంలో ఉన్నటువంటి ధనలక్ష్మిని లక్ష్యం పొద్దుటే లేచి వెళ్ళి అంటే ఎప్పుడు పడితే అప్పుడు అసందర్భంగా వెళ్ళి విత్తనాలు చల్లితే కాదు. వ్యవసాయం చేయాలంటే భూమిని దున్నాలి, చదును చేయాలి. ఇది పని. ఎవరైతే సంకల్పంతో లక్ష్యంతో పని చేస్తారో వాళ్ళని లక్ష్మీదేవి వరిస్తుంది. డబ్బు కావాలని చేతి మీద నెంబర్లు రాసుకుని పుస్తకాల్లో రాసుకుంటే డబ్బు 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 అంటే రాదు. లక్ష్యం ఉండాలి నీకంటూ, దానికి తగ్గట్టుగా శ్రమించాలి. ఆ లక్ష్యం ఎక్కడుందంటే అది సూర్యోదయంతో ఉంది, కాలంతో ఉంది, ఆయనలోనే ఉంది. సూర్యోదయం అవ్వకపోతే అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎప్పుడు సమయం మంచిది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? సూర్యుడితోటే. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆయనలోనే ఉంది, ఆయనలోనే బంగారం ఉంది, ఆయనలోనే వజ్రాలు ఉన్నాయి, ఆయనలోనే ధనం ఉంది, ఆయనలోనే శక్తి ఉంది. మనలో ఉన్నటువంటి శక్తిని మార్చి ధనంగా మార్చుకుంటున్నాం. ఒక్కొక్కడు మూటలు మొయ్యడం ద్వారా ధనాన్ని ఆర్జిస్తున్నారు. అదే బలాన్ని ఒకడు రిక్షా తొక్కడం ద్వారా, అదే ఒకడు ఇంకొంచెం తెలివితేటలతో ఒక కారుని నడపడం ద్వారా. శక్తే దీని అంతటికీ శక్తి. ఆ శక్తి మారి ధనంగా మన చేతికి వస్తుంది.
అంటే మనిషికి కావాల్సింది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అందరూ సూర్య ఉపాసనలో సూర్య ఆరాధనలో ఉండాలి. పూర్వం శ్రమ తక్కువ, ఫలితాలు బాగుండేవి. ఇప్పుడు విపరీతమైనటువంటి శ్రమ, ధనం మీద విపరీతమైనటువంటి వ్యామోహం, సూక్ష్మంలో మోక్షాన్ని మర్చిపోయి వెర్రి వెయ్యి విధాలన్నట్టుగా రకరకాల పోకడలలో అంటే ఆ రోజు ఇచ్చేయాలి, ఈ రోజు ఇచ్చేయాలి, అమ్మవారికి ఇలా ఉంటారు, ఇలా చేయాలి, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఒకే ఒక్కటి, కృతజ్ఞత కలిగిన వాడికి పొందే అర్హత ఉంటుంది. కృతజ్ఞతను పెంచుకోవడానికి, కృతజ్ఞత చూపించడానికి ఒకే ఒక్క భగవంతుడు ఎవరు అంటే సూర్యుడు ఒక్కడే కనిపిస్తాడు. ఇంకెవరు కనిపించరు. అంటే ఉన్నారు సకల దేవతా శక్తి స్వరూపులన్నీ సూర్యమండలంలోనే ఉన్నాయి. యావత్తు జగత్తు మొత్తం సూర్యోదయంతో నిద్రలేస్తుంది, సూర్యాస్తమయంతో సద్దుమణుగుతుంది. అందుకని సూర్యుడిని మనం అనుసరించాలి. సూర్య ఆరాధనలో పూర్వం అంతా కూడా యావత్ భారతదేశం కదా, యావత్ ప్రపంచం అంతా కూడా సూర్య ఉపాసనలోనే ఉండేది. కృతజ్ఞతలు తెలియజేసేవారు. అంటే కృతజ్ఞత తెలియచేయటం అంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేవటం. సూర్యుడు వచ్చిన తర్వాత, పొద్దెక్కిన తర్వాత నిద్రలేతే మీకు కృతజ్ఞత లేదు, నువ్వు కృతజ్ఞుడువు కాబట్టి కష్టాలు పడవు. అందుకని కష్టాలు వస్తాయి. సూర్య ఉపాసన అనేది మనల్ని ఆధ్యాత్మికంగా అభ్యున్నతి స్థితికి తీసుకువెళ్తుంది. మనం నెమ్మదిగా మొత్తం ఈ అరుణోదయం ఈ జీవితాల్లో, అంటే అరుణోదయం అంటే చాలా బాగుంటుందమ్మా. అరుణు కాంతి అద్భుతంగా, అది అంటే తీక్షణమైనట్టు ఎండ కాదు, మనకి కావాల్సిన దాంట్లో మిత్ర కిరణాలు ఉంటాయి, పోషణ కిరణాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు కావాల్సిన అద్భుతమైనటువంటి శక్తి అంతా కూడా అరుణోదయంలో ఉంటుంది. అందుకని సూర్య ఉపాసన తద్వారా పొందేటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ మనం నెమ్మదిగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అరుణోదయం గురించి, సూర్య ఉపాసన గురించి, అసలు బేసిక్గా అసలు ఎందుకు సూర్యుని ఆరాధించాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.